కరెంటు ఛార్జీలు పెంచను తగ్గిస్తా అని చెప్పి అన్నాడు. అమరావతిని అభివృద్ధి చేస్తా అన్నాడు. ఇవి జరుగుతున్నాయంటారు సార్? అమరావతి అనేది ఒక గ్రాఫిక్. అమరావతి రాజధాని అనేది ఒక గ్రాఫిక్. మీరు నిన్న ఒక ప్రొఫెసర్ చెప్పాడు ఒక మాట, ఏమని, అమరావతి ఆల్రెడీ ఉండగా అమరావతి అని రాజధాని ఎలా పెడతారు మీరు అని అడిగాడు, క్వశ్చన్ వేసాడు. ఆల్రెడీ మీరు గుంటూరు జిల్లా ఆల్రెడీ అసలు మన రాజధాని వెలగబూడి అని చెప్పుకోవచ్చు కదా, అమరావతి అని చెప్పుకోవాలా? అంత దూరం ఎందుకు? అమరావతి మీరు గుంటూరు బస్ స్టాండ్కి వెళ్తే అమరావతి అంటే ఇక్కడ అమరావతికి వస్తుందా, అక్కడ అమరావతికి వెళ్తారా? మీరే ఆలోచించుకోండి. అదొకటి. అమరావతి రాజధాని అనేది మాత్రం ఒక బేతాళ కథ. అక్కడ ఏం జరగదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు అండ్ కో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక గోల్డ్ బిస్కెట్ అనమాట అది. దాన్ని చూపించుకొని ప్రజల్ని, అక్కడ ఉన్న అమరావతి రైతుల్ని, అక్కడ ఉన్న దీన్ని వాళ్ళు ఒక పబ్లిసిటీ చేసుకొని మనం ఇది కడుతున్నాం అది కడుతున్నాం అని ఒక బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు తప్ప, నేను చంద్రబాబు నాయుడుకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు 100 సంవత్సరాలు టైం ఇచ్చా, 100 సంవత్సరాల్లో కూడా నువ్వు అమరావతి రాజధాని కట్టగలవా? నీ అల్లుడు చెప్పాడు, దాన్ని ఒక రాజధాని కట్టాలంటే భరత్ అనే వ్యక్తి, నీ అల్లుడు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పట్టింది ఒక రాజధాని కట్టడానికి అన్నాడు. దానికి ఎన్ని లక్షల కోట్లు కావాలో కూడా చెప్పాడు. ఇంతకంటే నీకు నేను ఉదాహరణ ఏం చెప్పాలా? నేను అమరావతి రాజధాని కట్టేస్తున్నాను, అదిగో ఇదిగో అని గ్రాఫిక్స్ చూపిస్తున్నావు తప్ప, అసలు నిజంగా చెప్తున్నాను, కూటమి నాయకుల్లో గట్స్ ఉన్నోడు ఎవడైనా సరే, మీకు నిజంగా మీ నిజాయితీ ఉంటే, మేము రాజధాని కట్టగలమని దమ్ము ఉంటే మీకు చెప్పగలరా? బయటకు వచ్చి మా నాయకుడు కట్టగలడని మీకు కట్టే దమ్ము మీకు దగ్గర ఉందా? ఎందుకు ఆ బేతాళ కథలు చెప్తున్నారు అర్థం కావట్లా. బేతాళ కథలే, అన్ని బేతాళ కథలే, దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. నిజంగా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలు కూడా వీళ్ళు సంపాదించుకోవడానికి తప్ప ప్రజలకి ఈ సంక్షేమ పథకాలు ఇద్దాం, ప్రజలకి ఇచ్చేద్దాం అని చెప్పేది లేదు. అసలు జరగదు. రేపు 12వ తారీఖు తల్లికి వందనం అన్నారు, ఇప్పుడు దాకా జీవో లేదు, దాని గురించి ఏం లేదు. ఏమైంది తల్లికి వందనం? ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఏది? రైతు భరోసా కూడా లేదు. 20,000 ఇస్తానని అన్నాడు. ప్రజలు నిజంగా చెప్పనా, వాళ్ళ నోట్లో వాళ్లే మన్ను కొట్టుకున్నారు ప్రజలు. మంచి వ్యక్తి, క్లారిటీ సబ్జెక్ట్ ఇచ్చాడు. 87,000 కోట్లు మనకు సంవత్సరానికి ఖర్చు అవుతుంది, అతను ఇచ్చే సంక్షేమ పథకాలకి 1,60,000 కోట్లు అవుతుందని క్లారిటీగా చెప్పాడు. ఇంకా 60,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అని చెప్పేసి క్లారిటీ సబ్జెక్ట్ విన్నా, జగన్ మాట పక్కదోవ పెట్టేసి చంద్రబాబు నాయుడు 2 సార్లు వెన్నుపోటు పొడిచినా ఇప్పుడు దాకా ఈ 40 సంవత్సరాల్లో నేను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, నేను ప్రజలకి ఇది చేశాననే చెప్పుకునే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని మేము చెప్పుకునే దమ్ము ఉంది, మా రాజశేఖర రెడ్డి గారు చేశారని దమ్ము ఉంది, మా నందమూరి తారక రామారావు గారు చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పగలిగే దమ్ము ఉంది. మీ కూటమి ప్రభుత్వంలో ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిన తర్వాత నీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనే నాయకుడు, నేను నా ప్రజలకి నేను ఈ పథకం ద్వారా నేను వచ్చానని చెప్పి చెప్పగలే దమ్మున్న నాయకుడు మీకు నాయకుల్లో ఉన్నారా? నిజంగా చెప్పండి. ఒక్కడి మీద 3 కలిసి పోరాడుతున్నారు. ఆ ఒక్కడు ఒంటరిగానే వెళ్తున్నాడు, ఒంటరిగా చేస్తున్నాడు, ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజలకు అన్ని వివరిస్తున్నాడు. మీరు ఈ రోజు వరకు ప్రజల్లోకి వెళ్ళి మా ప్రభుత్వం ఎట్టుందని చెప్పుకునే దమ్ము మీ దగ్గర ఉందా? నేను అడుగుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అని కూటమికో మీకు దమ్ముందా? మీ కాళ్ళు రేగులు వేసుకుని చెప్పుకునే దమ్ముందా? మటర్లు చేశారని చెప్పండి, నేను చెప్తాను, మీరు కాళ్ళు రేగరేయచ్చు. మానభంగాలు చెప్పండి, నేను మా వాళ్ళు మానభంగాలు చేశారని. మీకెందుకండి ప్రభుత్వాలు? మీకెందుకండి? మీరు బతికేదే మీ సంపాదన కోసం, ప్రజల కోసం అయితే కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, గమనిస్తున్నారు. ఇప్పటికే జగన్ అనే వ్యక్తిని ఎందుకు కోల్పోయామా అనే ఒక బాధ ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో. ఇవాళ మీరు చూశారనుకుంటా పొదిలిలో జనాలు ఏ విధంగా వచ్చారో. మీరు మహానాడు పెట్టిందేని జనం పొదిలిలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎట్టొచ్చారు, సునామీ లాగా వచ్చారు. మీరు ఎటు ప్రజలకు చేయరు. నరేంద్ర మోడీ గారు పాపం కూటమి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ అని. ఇక ఆ దొంగని ఇక భరాయించుకుంటున్నాడు కదా పాపం. ఈ 4 సంవత్సరాలు భరాయించాలి అతన్ని. ఏం భరాయించుకుంటాడో అతనికే తెలియాల. మా నాయకుడు ప్రతి ఒక్కడు కూడా చెప్పారు. ఆల్రెడీ మీకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు తప్పుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దొంగ అని కూడా తెలుసు ఆయనకి. అందుకని మేనిఫెస్టో కూడా పట్టుకోకుండా పక్కన జరిగిపోయాడు ఆయన. మాకు ఆ సంబంధం లేదు, ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదన్నారు డైరెక్ట్గా వాళ్ళు. అంటే నీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమైపోయింది దీన్ని బట్టి. ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చి దొంగ అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని డైవర్షన్ చేసుకుంటూ ఎందుకు చెప్పు? మరి ఎల్లో పత్రికల్లో అట్లా రావట్లేదు కదా.
ఏళ్ళలో పత్రికలు ఏముందండి, ఒకడేమో కృష్ణాల కిట్టి గారు ఒకటి మాట్లాడతాడు, ఒకటి సాంబుడు మాట్లాడతాడు, ఒకటి మూర్తి గారు మాట్లాడతాడు. ఇక వాళ్ళని పట్టించుకోవాలి. ఇక ఎందుకంటే అది ఒక కుల ఛానల్ అన్నమాట. అది ఆ ఛానల్ని అసలు నిజంగా చెప్పాలంటే సాక్షిని ఆపు చేయడానికి కారణం ఏంటి? యథార్థాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. సాక్షిలో వచ్చేవన్నీ యథార్థాలు, వీళ్ళు చెప్పేదని డబ్బా బుస్కి మాటలే తప్ప ఏమి లేదు. ఎంతవరకు వాళ్ళ ఇక్కడ రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు ఖర్చు పెట్టాడని చూపించే ఛానల్స్ అవి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా వీళ్ళ దాంట్లో మొత్తం ప్రతి పేపర్తో సహా నేను మాట్లాడతా, యథార్థాలు మాట్లాడదాం. రమ్మనండి వాళ్ళ ఛానల్స్ వాళ్ళని. ఆడనలా సాంబడు పోసాని కృష్ణమూర్తిని కూర్చోబెట్టి సినిమాలో బ్రోకర్లు ఉండరు, లంజమండలు ఉన్నారని డైరెక్ట్ చెప్పాడు. వాడిని అరెస్ట్ చేయరే అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీకి టార్గెట్ తప్ప మీకు వేరే వాళ్ళది లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు వీళ్ళకి నిద్ర కూడా పట్టట్లా. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్, వెంటనే మొదలు చేసేస్తాడు డైవర్షన్. అంటే ఆల్రెడీ నేను జగన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అంటేనే, వైసీపీ పార్టీ అంటేనే కూటమి నాయకులకు ఎకరం తడుతుంది అని అనుకున్నాను. కానీ సాక్షి కార్యాలయం చూసినా కూడా వీళ్ళకి ఎకరం తడుతుందని నిన్నే అనుకున్నా నేను. అంటే సాక్షి ఉన్నంత వాళ్ళకి నిద్రపోరు అనమాట. సాక్షిలో యాక్చువల్గా అది ఆ పేర్లో ఉంది కానీ విట్నెస్. సాక్షి అంటే విట్నెస్, ఆధారాలతో చూపిస్తున్నారు వాళ్ళు. ఆధారాలతో ముందు మొత్తం మీరు చేసే దొంగతనాలు, మీరు చేసే అన్ని చూపిస్తున్నారు. 164 ఎమ్మెల్యేలు కూడా ఒక్కడు వచ్చి మా నాయకుడు ఇది చేశాడని చెప్తే భావించ నేను మీరు చెప్పినట్టు నేను వింటా.